కేసు నెంబర్ ఏంటి, లేకపోతే పట్టుకోకపోతే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా ఇస్తాను అధ్యక్ష. ప్రతి 8 నిమిషాలకి అధ్యక్ష, ప్రతి 8 నిమిషాలకి ఒక అఘాయిత్యం జరిగిన సందర్భం అధ్యక్ష. ఆ రోజు కనీసం పోలీసు వ్యవస్థని అఘాయిత్యాలు జరిగే ఎక్కడైతే జరుగుతున్నాయో, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టడం మానేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ లీడర్స్ ఎక్కడ బయటకు వస్తున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద దాడి చేద్దాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయిద్దాం అన్న కాన్సెప్ట్ తప్పించి మహిళల భద్రత గురించి ఆలోచించిన పాపాన పోలేదు అధ్యక్ష. ఆ మహిళల భద్రత ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఏ ఆడపిల్ల వైపైనా ఎవడైనా తప్పుగా చూసినా కూడా అది క్షమించరాని నేరం. దీనికి మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒప్పుకోదు. ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణే మాకు ధ్యేయంగా మేము పనిచేస్తున్నామని ప్రతి సందర్భంలోని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. దీని నేపథ్యంలో ఏ రాష్ట్రంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇవి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఒక శక్తి అని ఒక సెపరేట్ వింగ్ని, ఉమెన్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఈరోజు ఏర్పాటు చేసి దానికి దగ్గర 17 కోట్ల రూపాయలని సెపరేట్గా బడ్జెట్ కూడా కేటాయించినందుకు ప్రత్యేకంగా మహిళా లోకం తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఒక ఐసీ ర్యాంకర్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి దానికి సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఏదైతే కౌన్సిలింగ్ సెంటర్స్, ఇంతకుముందు ఒక కేసు పెట్టామంటే గుంపులో గోవింద వెళ్ళేది అధ్యక్ష ఆడపిల్లల కేసుల గురించి కూడా. కానీ ఈరోజు అలా కాదు అధ్యక్ష, వాటిని సపరేట్గా డీల్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఒక యాప్ను కూడా మొన్ననే ఉమెన్స్ డే రోజు ఉమెన్ అందరికీ, మహిళలందరికీ కూడా కానుకగా శక్తి యాప్ను కూడా ఆ రోజు ఇన్స్టాల్ మనకు ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ శక్తి యాప్ ద్వారా కూడా మహిళల రక్షణ ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు శక్తి యాప్ను కూడా మేము పెట్టాము. ప్రతి దగ్గర కూడా శక్తి యాప్ గురించి ప్రతి కాలేజీల్లోని కూడా ఈరోజు మోటివేషన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి అధ్యక్ష. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని ప్రతి చోట కూడా మేము చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ యాప్ ద్వారా అధ్యక్ష ఎవరైనా మహిళ అర్ధరాత్రి కనుక ఉండిపోతే, తను ఒంటరిగా ఇంటికి వెళ్ళేదానికి భయం అయితే ఆ నియర్ బై పోలీస్ స్టేషన్కి 112కి కనుక కాల్ చేస్తే నియర్ బై పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆ వెంటనే అమ్మాయి దగ్గరికి వితిన్ 5 to 10 minutesలో అక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి పంపించే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష నైట్ షెల్టర్స్ అధ్యక్ష. కొంతమంది ఆడపిల్లలకి బస్సులు దొరక్క ఎక్కడికైనా వెళ్తూ కూడా నైట్ ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియక, ఎక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం కాక కొంతమంది నడి రోడ్డు మీద ఉండిపోతే ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా నైట్ షెల్టర్ కూడా వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటే నైట్ షెల్టర్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొచ్చాము అధ్యక్ష. నిన్ననే మేము అనకాపల్లి జిల్లాలో అధ్యక్ష శక్తి టీమ్స్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. నిజంగా మహిళా కానిస్టేబుల్స్ అధ్యక్ష నిజంగా పులుల్లా పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా ఒక ట్యాబ్స్ పట్టుకున్నారు అధ్యక్ష. నాకు డిమో కూడా చూపించారు. ఎక్కడైనా ఒక అమ్మాయి మీద ఏదైనా అఘాయిత్యం జరుగుతున్నట్టు కానీ, ఈవ్ టీజింగ్ జరుగుతున్నట్టు కానీ తెలిస్తే వాళ్ళు 112కి ఇంతకుముందు 112కి ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్కి వచ్చి వాళ్ళ అక్కడ నుంచి వేరే ఫోన్ కాల్ ద్వారా అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది అధ్యక్ష. ఇప్పుడు అలా కాదు అధ్యక్ష, డైరెక్ట్గా ఆ నియర్ బై పోలీస్ స్టేషన్కి, ఆ నియర్ బై పరిధిలోకి ఉన్న వాళ్ళకి అలర్ట్ వస్తుంది. రూరల్ ఏరియాలో అయితే 15 నిమిషాలు టైం పడుతుంది. అదే టౌన్ ఏరియాలో అయితే 5 నుంచి 10 నిమిషాల్లో ఎక్కడైతే వాళ్ళు 112 కాల్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళని రక్షించే బాధ్యత కూడా ఈరోజు శక్తి టీమ్స్ తీసుకుంటున్నాయి అధ్యక్ష. వాళ్ళకి సెపరేట్గా కూడా ఈరోజు ఒక టీమ్స్కి కూడా వెహికల్స్ కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఇందాకే సభ్యులు అడిగారు మౌలిక సదుపాయాల గురించి అడిగారు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే పోలీస్ స్టేషన్స్ కొత్త జిల్లాలకి ఎస్పీ ఆఫీసులు కూడా లేవు అధ్యక్ష. మీ భీమవరం ఎస్పీ ఆఫీస్ కూడా మరి దారుణమైన పరిస్థితిలో ఉందని ఎస్పీ గారు కూడా చెప్పున్నారు అధ్యక్ష. ఇలాంటి వాటికి కూడా పర్టికులర్గా అధ్యక్ష సుమారుగా 50 కోట్ల పైన ఈరోజు బడ్జెట్లో కేటాయించి ఎక్కడైనా పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో ఉన్న వాటిని కూడా కొన్ని చోట్ల మీరు ఇందాక అన్నట్టు పబ్లిక్ పార్టిసిపేషన్తో కూడా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్స్ కట్టడం, సిఎస్ఆర్ నిధుల ద్వారా కూడా కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్స్ కట్టడం, కొంత పార్ట్ గవర్నమెంట్ కూడా కేటాయించి పోలీస్ స్టేషన్స్ పునరుద్ధీకరణ గురించి కూడా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 4 ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్ అధ్యక్ష, కనీసం 4 రిజర్వ్ బెటాలియన్స్ అన్ని రెడీగా ఉండి ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేకపోయారు అధ్యక్ష. ఈరోజు చిత్తూరు ఒకటి, రాజమండ్రి ఒకటి, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో